ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్టాయ శ్రీతత్వానందస్వామినే నమః. ప్రియ ఆత్మబంధువులైన యోగా మిత్రులందరికీ శుభం కలుగ్గాక. మనలో చాలామందిమి ఏమనుకుంటూ ఉంటామంటే యోగం అంటే శరీరంతో చేసే ఆసన ప్రాణాయామాలు అని అనుకుంటూ ఉంటాం. ఆసన ప్రాణాయామాలు మనిషి ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎంతో అవసరం. అయితే ఈ ఆసన ప్రాణాయామాలతో పాటు మనస్సును నిశ్చలంగా ఉంచుకోవడానికి కూడా సరైన సాధన కావాలి. మనస్సుకు కావలసిన సాధనని మనం ఎలా నేర్చుకుంటాం, ఎవరు నేర్పుతారు, ఎక్కడి నుంచి వస్తుంది అని గనక ఆలోచన చేస్తే మనసుకు సరైనటువంటి శిక్షణ ఇచ్చే గురువు ఆధ్యాత్మికమైనటువంటి గురువు. మన యోగాలో ఉన్నటువంటి గురువులు చాలా విశేషమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. వారు భౌతిక ఆధ్యాత్మిక శిక్షణ ఇస్తారు. అంటే మన శరీరాన్ని చక్కగా సౌష్ఠవంగా ఉంచడానికి కావలసిన ఆసనాలు, దీర్ఘాయుష్యుని ప్రసాదించే ప్రాణాయామాన్ని బోధిస్తూనే ఆధ్యాత్మికంగా కూడా మనస్సు నిశ్చల స్థితిని, ఊరటను, ప్రశాంతతను పొందడానికి కావలసినటువంటి ఆధ్యాత్మిక శిక్షణను కూడా ఇస్తారు. ఆ శిక్షణలో భాగమే 4 వారాలు యోగాన్ని మనం నేర్చుకున్నాక ఓ అర్ధగంట ప్రశాంతంగా సత్సంగంలో గడపటం. మనకి భగవంతుడు భగవద్గీతలో ఏమన్నారంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడైతే ధర్మము క్రిందై అధర్మము పైకి వస్తూ ఉంటుందో అప్పుడప్పుడు నేను జన్మిస్తాను అని భగవంతుడు ఇక్కడ తెలియజేశాడు. మనందరం ఏమనుకుంటామంటే భగవంతుడు అవతరించాడు అంటే దుష్టులందరినీ కూడా శిక్షించి, సంహరించి, సజ్జనులను మాత్రమే రక్షించి జీవింపచేస్తాడు అని అనుకుంటాం. కానీ భగవంతుని కార్యం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఆయన దుష్టులను శిక్షించడానికి యుగాంతంలో వస్తే, యుగాంతం రాకముందే దుష్టత్వాన్ని శిక్షించడానికి గురువు రూపంలో జ్ఞానస్వరూపంగా వస్తారు. అది ఒక్కటి మనం తెలుసుకోవాలి. చాలామంది ఏమనుకుంటామంటే ఎవరైనా హితాన్ని బోధిస్తే దాన్ని చాలా చేదుగా స్వీకరిస్తాం. ఎవరైనా అహితాన్ని బోధిస్తే దాన్ని చాలా మధురంగా స్వీకరిస్తాం. అంటే మంచెప్పుడు చేదుగాను, చెడెప్పుడు తీపిగాను లౌకిక ప్రపంచంలో కనిపిస్తూ ఉంటుంది. ఒకానొక కాలంలో ఒక నది దగ్గర వృక్షం ఒకటి ఉంది. నదీ తీరంలోనే వృక్షం ఉంది. ఆ వృక్షం దగ్గరికి ఒక పిట్ట వచ్చి ఆ చెట్టుతో అడుగుతోంది, నేను నీ కొమ్మల మీద గూడు పెట్టుకోవాలి అనుకుంటున్నాను అని అడిగితే ఆ చెట్టు, వద్దు వద్దు, కాస్తంత దూరంలో ఇంకొక చెట్టు ఉంది, ఆ చెట్టు మీద గూడు పెట్టుకొని సుఖంగా ఉండు, నా మీద గూడు కట్టుకోవద్దు అన్నది. అలా అనగానే ఆ పిట్టకి
ఎక్కడ లేనంత కోపం వచ్చింది గూడు కట్టుకోవడానికి అనుమతి ఇవ్వనందుకు. కానీ కొద్ది రోజుల్లోనే ఆ పిట్టకు చెట్టు యొక్క ఉద్దేశం ఏమిటో తెలిసిపోయింది. ఆ నదిలో వర్షాలు వచ్చాయి, బాగా నీరంతా ఉప్పొంగుతూ ఒడ్డునే ఉన్నటువంటి ఆ చెట్టు నీటిలో కొట్టుకుపోయింది. అప్పుడు పిట్ట ఏమనుకుంది అంటే, నాకు ఆశ్రయాన్ని ఇవ్వలేదు, బాగా జరిగింది, ఈ చెట్టు ఇలా కొట్టుకుపోతుంది అని. ఆ కొట్టుకుపోయేటప్పుడు చెట్టు అన్నది పిట్టతో, ఇందుకోసమే నిన్నిక్కడ గూడు కట్టుకోవద్దు అని చెప్పాను. నేను ఎలాగూ ఈ నీటిలో కొట్టుకుపోతాననే ఊహ నాకుంది. నువ్వెంతో కష్టపడి నా కొమ్మ మీద నీవు గూడు కట్టుకుంటే రేపు వరద వచ్చినప్పుడు నాతో పాటు నీ గూడు కూడా, నీ ఆశ్రయం కూడా పోతుంది. కాబట్టి వద్దని చెప్పాను అనగానే ఆ దూరంగా ఉన్న చెట్టు మీద గూడు కట్టుకున్న ఆ పిట్టకి ఆ హితం అర్థమైంది. అందుచేత మనం ఎవరైనా సరే ఒక మంచి మాట చెప్పినప్పుడు వాళ్ళ అనుభవంతో, వారి యొక్క దీర్ఘాలోచనతోటి, శాస్త్ర పరిజ్ఞానంతో చెప్తారు. అందులోనూ ముఖ్యంగా గురువు అనేటటువంటి వారు ఎంతో ఆలోచించి వారి అనుభవాన్ని అంతా రంగరించి బోధిస్తారు. అందుచేత మనం కూడా గురు వచనాన్ని అమృతతుల్యంగా స్వీకరించి మన జీవితంలో దాన్ని ఆచరణలో పెట్టాలి. మనిషి ఎప్పుడు కూడా భయపడవద్దు జీవితాన్ని చూసి అని కృష్ణ భగవానుడు చెప్పాడు. వీతరాగ భయక్రోధా మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతా. ఎవరెవరైతే కామక్రోధ భయాలను విడుస్తారో, అలాగే నాయందే మనస్సును నిలిపి నన్నే ఆశ్రయిస్తారో, జ్ఞాన తపస్సు చేత పవిత్రమై నా స్వరూపాన్ని పొందుతారు వారంతా అని కృష్ణ భగవానుడు చెప్పాడు. నిజానికి మనకి ప్రపంచంలో రేపటి భవిష్యత్తు గురించిన భయం ఒకటి వెంటాడుతూ ఉంటుంది. అలాగే గతంలోని బాధల్ని మనం మర్చిపోలేకపోతూ ఉంటాం. ఈ రెండు కలిసి ఏం చేస్తాయి అంటే ప్రస్తుత జీవితం మీద, వర్తమానం మీద ప్రభావాన్ని చూపుతాయి. ఒకటేమో భవిష్యత్తు ఏమవుతుందా అనే భయం, రెండోదేమో గతాన్ని మర్చిపోలేకపోవడం. ఈ రెండు కలిసి ఏం చేస్తాయి అంటే వర్తమానం మీద పనిచేస్తాయి. అంటే భవిష్యత్తుకి బంగారు బాట వేసుకునే వర్తమానం మీద భవిష్యత్తుకు చెందిన ఊహలు కూడా ప్రభావాన్ని వేస్తున్నాయి. గతాన్ని మర్చిపోలేకపోవటం కారణంగా వర్తమానంలో మనం ఆచరించవలసిన కర్మలను సక్రమంగా చేయలేకపోతూ ఉంటాం. అందుచేత ఈ గతపు తాలూకు బాధని, భవిష్యత్తు తాలూకు భయాన్ని మనం విడిచిపెట్టాలి. ఎలా విడిచిపెట్టగలం? ఇదంతా కూడా చెప్పినంత తేలిక కాదు కదా. అంటే దానికి కూడా మనకి ఈ జీవితంలో ప్రణాళిక ఉంది. నేను ప్రతిదినం బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తున్నాను, చక్కగా ఉషపానం చేశాను, గురుముఖతః యోగాసన ప్రాణాయామాల అభ్యాసం చేశాను, గురువును ప్రార్థించాను, ఉపనిషత్ సారాంశమైనటువంటి ఉపనిషత్ మంత్రాన్ని పఠించాను, త్రికాలాలకు, త్రిమూర్తి స్వరూపాలకు ప్రతీకగా నిలిచే ఏకైక నాదం ఓంకారాన్ని అభ్యాసం చేస్తున్నాను. కనుక ఈ పవిత్ర కార్యం అంతా కలిసి నా భవిష్యత్తును చక్కబరుస్తుంది అనే ఒక ధీమా ఉండాలి. అలాగే గతం అనేది గతించిపోయింది. ఇక దాని తాలూకు ఏదైనా అనుభవం ఉంటే ఆ అనుభవ సారాన్ని బట్టి ఈ వర్తమానాన్ని చక్కబెట్టుకోవాలి తప్ప దాని గురించి నిరంతరం చింత అనేది ఉండకూడదు. చింత అనేటటువంటిది
విషంతో సమానమని రామాయణంలో కూడా చెప్పారు. చింతా విష అని. మరి చితి అనేటటువంటిది, మంట అనేది ఎండిన కట్టెను దహించేస్తూ ఉంటే, చింత అనేది మనిషిలో ఉండి మనిషినే దహించి వేస్తుంది అని కూడా చెప్పారు. చింత వేరు, చింతన వేరు. చింతన అంటే ఆలోచన, ఆ ఆలోచన ఉండాలట. అందుకనే ఏ ఆలోచన చెయ్యాలి అంటే, ఒక స్వామివారు ఒక తత్వంలో చెప్తున్నారు. భోగములకై ఆశపడకన్నా, భోగములకై ఆశపడకన్నా, భోగంబు చేతను యోగమంతయు దూరమగునన్నా. యోగ విద్యను ఆశ్రయించి, యోగ విద్యను ఆశ్రయించి, భోగజాలము దులిపివైచి, ఆత్మయందున నిష్టగలిగి జీవితంబును గడిపివేయుము. తత్వసారము తెలుసుకోరన్నా, సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. పామరత్వము పారద్రోలి, ద్వేషభావము రూపుమాపి, అంతటను పరమాత్మ కలడని నెమ్మనంబున బోధ సలుపుము. తత్వసారము తెలుసుకోరన్నా, సద్గురుని చెంత నిజముగొనుగొని లాభముందన్నా. భోగంకై ఆశ పడకూడదు. భోగం చేత యోగం దూరం అవుతుంది. యోగ విద్యను ఆశ్రయించి భోగజాలమంతా దులిపివేసి ఆత్మలో నిష్ట కలిగి జీవితాన్ని గడపండి అని స్వామీజీ ఎంత చక్కగా సెలవిచ్చారో చూడండి. ఒకానొక కాలంలో ఈ తత్వాలు చదువుకున్న లేత వయసులో నాకు వెంటనే వెళ్ళి ఆ స్వామివారిని ఆశ్రయించాలి అనేటటువంటి ఒక గాఢమైన కోరిక కలిగింది. అయితే ఆ స్వామివారిని దర్శించలేకపోయాను, కానీ వారి యొక్క తత్వసారాన్ని మాత్రం జీవితంలో గ్రహించే అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు. మనందరం కూడా మన అంతరంగంతో మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. తద్వారా నిజమైన యోగాభ్యాసులుగా మనం మారతాం. భౌతికమైనటువంటి చింతంతా బాధలతో కూడుకొని ఉంటుంది. ఆంతరంగికమైన చింతనంతా ఆనందమయంగా ఉంటుంది. అందుచేత జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతిదీ నాదే అని అనుకోవటం, ప్రతిదానికి స్పందిస్తూ ఉండటం, అవసరమైన చోట అవసరం లేని చోట ఆవేదనను వ్యక్తీకరించటం, ఇవన్నీ కూడా కాలాన్ని వృధా చేసుకునేటటువంటి కార్యాలు. అందుచేత ఎవరు ఏం చేయాలో, ఎప్పుడు ఎలా చేస్తారో అంతా కూడా భగవంతుని యొక్క నిర్ణయం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను రక్షించటానికి, పాపులను దుష్టించడానికి, ధర్మ సంస్థాపన కోసం భగవంతుడు యుగ యుగంలో అవతరిస్తూ ఉంటాను అని చెప్పాడు. అంటే భగవత్ కార్యం ఒకటి జరిగిపోతూనే ఉంటుంది. మనం నిద్ర లేవలేదని సూర్యోదయం కాకుండా మానుకోదు. అలాగే మనం నిద్రపోలేదని సూర్యాస్తమయం ఆగిపోదు. మనతో ఏ సంబంధం లేకుండానే ప్రకృతిలో అన్నీ జరిగిపోతూ ఉంటాయి. అదొక్కటి గమనిస్తే ఈ ప్రపంచం అనేటటువంటిది నిరంతరం పరిణామశీలంగా ఉంటుంది. మన బాధలు, మన సుఖాలు ఇవే ప్రపంచం కాదు. అంచేత మన బాధ్యతని మనం సక్రమంగా నిర్వర్తించాలే తప్ప బాధని, వేదనని మనస్సు లోపల పెట్టుకోకూడదు. అలా ఎప్పుడైతే మనం పెట్టుకోకుండా జీవించగలుగుతామో అప్పుడు చాలా తృప్తికరమైన జీవితాన్ని గడుపుతాం. అంచేత
సరైన వేదాంతము అంటే ఇదే. ఈ భోగంలో ఉండటం, ఆ భోగాలకు ఆటంకం రాగానే వేదన పడిపోవటం, ఆ వేదన తీరడం కోసం అనేక రకాల పాపకార్యాలు చేయటం, మరింత వేదన పొందటం, ఇదే జీవితం ఎప్పుడు కూడా కాదు. అంచేత ప్రశాంతమైన జీవితాన్ని ఆనందంగా గడుపుతూ హాయిగా ఉండాలి. అంచేత యోగనావను ఆశ్రయించన్నా సంసార సాగర తీరముకు నిను చేర్చురోరన్నా. దేవుడిచ్చిన దేహమును దుఃఖ శోకముల వేయక యోగమున యోగ్యముగా నడిపి ఆనందముననుభవింపుము. యోగనావను ఆశ్రయించన్నా సంసార సాగర తీరముకు నిను చేర్చురోరన్నా. ఈ ఒక్క తత్వసారాన్ని అందరం మనస్సులో ధరించాలని, మన జీవితాలను అత్యంత సంతోషదాయకంగా, సుఖప్రదంగా, ఆనంద మార్గంలో ప్రయాణం చేయాలి అని కోరుకుంటూ అందరూ నిత్య సాధకులుగా వర్ధిల్లాలి. ఆరోగ్యమే మహాభాగ్యము, ఆనందమయ జీవితమే మానవుడి యొక్క అంతిమ ప్రయోజనం. ఇది మనసులో ధరించి ఆహార నియమాలు పాటిస్తూ చక్కటి యోగాభ్యాసులుగా వర్ధిల్లాలి అని కోరుకుంటూ స్వస్తి. ఓం సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.